హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ శ్రీదేవి. హర్ప్రీ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే మీకు జరగవలసిన మంచి జరగకుండా ఎవరైనా ఆప్ చేశారా? బాధపడకండి. మీకు ఏదైతే ఇతరుల నుంచి రావాల్సిన సొమ్ము రానివ్వకుండా చేసి మిమ్మల్ని బాధపడుతున్నారా? బాధపడకండి. అయితే ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన సొమ్ము రానివ్వకుండా ఎవరైనా అడ్డుపడ్డారా? మీరు అస్సలే బాధపడద్దు. ఇది మీకు కొంచెమే నష్టం జరుగుతుందేమో ప్రస్తుతానికి. అది వాళ్ళకి తరతరాలుగా జన్మ జన్మాలకి పాపం పోగేసుకుని వండుకునివ్వండి. ఎలాగా అంటే నేను చెప్తాను. ఒకానొకప్పుడు వామనమూర్తి అవతారంలో బలిచక్రవర్తి దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క ఒడుగు రూపంలో ఉన్న వామనమూర్తికి బలిచక్రవర్తి సమస్త ఐశ్వర్యాలని దారపోస్తున్నప్పుడు దైత్య గురువైనటువంటి శుక్రాచార్యులు ఇవ్వకురా, వచ్చింది హరి, మొత్తం ఐశ్వర్యం పట్టుకుపోతాడంటే ఆ యొక్క చెయ్యి ఆ చెయ్యి మహాలక్ష్మి శిరస్సు పైన కపోలత పైన ఆమె యొక్క ఒంటి మీద వేసినటువంటి చెయ్య ఆమస్తకం కూడా లక్ష్మీ అమ్మవారిని స్పృశించిన ఏదైతే చెయ్యంతో ఆ చెయ్యి హరి చెయ్యి కింద అవుతుంది, నా చెయ్యి పైన అవుతుంది, నేను అంతా కోల్పోయినా పర్లేదని బలిచక్రవర్తి సమర్పించేస్తారు. సిద్ధంగా ఉంటారు సమర్పించడానికి. అప్పుడు దైత్యగురు కష్టపడి ఈయనకి సంపాదించానని చెప్పని ఏం చేస్తారంటే ఆ కౌమండలానికి అడ్డం వెళ్ళిపోతారు ఒక సూక్ష్మ పురుగు రూపంలో. అప్పుడు ఈ యొక్క వామనమూర్తి తన దర్భంలోంచి ఒక దర్భ తీసి ఆ యొక్క నీరుకి అడ్డపడిన ఆ సూక్ష్మ క్రిమిని పొడుస్తారు, కన్నాన్ని. అప్పుడు ఆ యొక్క దైత్యగురు కన్ను, శుక్లాచార్యుని కన్ను పోతుంది. చూసారా మీరు? హరికి ఇస్తున్న ధనానికి అడ్డుపడుతుంటే ఆయనకి కన్ను పోయింది. మనకు రావాల్సిన మంచి జరగకుండా చేసిన వారికి, మనకు అందవలసిన సొమ్ము అందకుండా చేసిన వారికి తప్పకుండా హరి శిక్షిస్తాడు. మనకు కొంచెమే నష్టం, అప్పటికి మనం ఖచ్చితంగా ధైర్యంగా ముందుకెళ్తాం, ఇహపరాలు సాధిస్తాం. అది వాళ్ళకి తెలియదు. అది పాపం వండుకొనివ్వండి, తిన్నవండి. ఈ యొక్క ఎదుటివారి వల్ల వచ్చిన బాధలకు మీరు బాధపడకండి, ఇహపరాలు హరిని నమ్మండి. ఈ కాన్సెప్ట్ నచ్చితే హర్ప్రీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.